అందరికీ నమస్కారం. జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ కోర్సులో భాగంగా అంగన్వాడీలో ఆటల ఆధారిత అభ్యసన అనే మాడ్యూల్‌కి స్వాగతం. రండి, మనమిప్పుడు పిల్లల్లో సమగ్ర అభివృద్ధి అనే ఉప మాడ్యూల్ గురించి తెలుసుకుందాం. ఈ ఉప మాడ్యూల్ పూర్తయ్యేసరికి మీరు సమగ్ర అభివృద్ధి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి అభివృద్ధి డొమైన్లకు సంబంధించిన కృత్యాలను జాబితా చేసి వాటి గురించి వివరించగలరు. ఇప్పుడొక విషయాన్ని పరిశీలిద్దామా? ఈ మొక్కను జాగ్రత్తగా గమనించండి. మీరు మొక్కకు నీరు పోస్తున్నారు. కానీ మొక్కకు సూర్యరశ్మి తగలకపోతే ఏం జరుగుతుంది? ఈ మొక్క వాడిపోతుంది. ఇది ఆరోగ్యంగా కనిపించదు కదూ! ఇప్పుడు ఆలోచించండి. మీరు మొక్కను సూర్యరశ్మిలో ఉంచి తగినంత నీరు పోయకపోతే ఏం జరుగుతుంది? ఓహ్! ఇప్పుడు కూడా మొక్క వాడిపోతుంది. ఇప్పుడు మనం మొక్కకు సారవంతమైన నేల, తగినంత నీరు మరియు సూర్యరశ్మిని అందించి సరైన సంరక్షణ కల్పిస్తే ఏం జరుగుతుంది? మనందరికీ తెలుసు. ఈ మొక్క ఆరోగ్యకరంగా పెరిగి వికసిస్తుంది. కాబట్టి ఒక మొక్క ఆరోగ్యంగా పెరగడానికి సరైన గాలి, సూర్యరశ్మి, మంచి నేల మరియు నీరు ఎలా అవసరమో, పిల్లలు కూడా ఆరోగ్యంగా పెరగాలంటే వారిలో సమగ్ర అభివృద్ధి అంతే అవసరం. ఇప్పుడు పిల్లల్లో సమగ్ర అభివృద్ధి అంటే ఏమిటో తెలుసుకుందామా? సమగ్ర అభివృద్ధి అనేది పిల్లల్లో సంపూర్ణ అభివృద్ధిని సూచిస్తుంది. ప్రారంభ దశలలో వివిధ అభివృద్ధి డొమైన్లపై దృష్టి పెట్టాలి. వీటిలో పిల్లల్లో శారీరక, భాష, మేధో, సామాజిక, భావోద్వేగ, సౌందర్యాత్మక మరియు సాంస్కృతిక అభివృద్ధి మొదలైనవి ఉంటాయి. ఉపాధ్యాయులు, సంరక్షకులు ఈ డొమైన్లన్నిటి అభివృద్ధిపై దృష్టి సారించాలి. అయితే సమగ్ర అభివృద్ధిపై ఎందుకు ఎక్కువ దృష్టి పెట్టాలి? ఇది జీవితకాల అభ్యసనాన్ని ప్రోత్సహిస్తూ అభ్యసన అనుభవాలను కల్పిస్తుంది. మేధో సామర్థ్యాలను సాధించటంలో సహాయపడుతుంది. సామాజిక, భావోద్వేగ, నైతిక అభివృద్ధి సామర్థ్యాన్ని, శారీరక, భాష మరియు సౌందర్యాత్మక అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఇప్పుడు మానవ శరీరంలోని పంచకోశాలు సమగ్ర అభివృద్ధిలోని వివిధ డొమైన్లకు ఎలా అనుసంధానించబడి ఉన్నాయో మనం నేర్చుకుందాం. అన్నమయ కోశం ఇది శారీరక దృఢత్వం, ఇంద్రియాల అభివృద్ధి, పోషణ మరియు పరిశుభ్రతకు సంబంధించినది. పాజిటివ్ ఎనర్జీని, ఉత్సాహాన్ని కలిగి ఉండటం, శరీరంలో ప్రధాన వ్యవస్థలన్నీ సజావుగా పనిచేయటం మొదలైనవన్నీ ప్రాణమయ కోశానికి సంబంధించినవి. విజ్ఞానమయ కోశం ఇందులో మేధస్సును ఎక్కువగా ఉపయోగించే కృత్యాలు ఉంటాయి. ఉదాహరణకు పరిశీలన, ప్రయోగం, తార్కికం, భాషా నైపుణ్యాలు, కల్పన మొదలైనవి. ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించటం, మంచి లక్షణాలను అలవాటు చేసుకోవటం, అనుబంధాలను పెంపొందించడం మొదలైనవి మనోమయ కోశానికి సంబంధించినవి. చివరిగా ఆనందమయ కోశం సంతోషం, స్వేచ్ఛ, దయ మొదలైన విషయాలను అనుభూతి చెందే సామర్థ్యాలను ఈ కోశం కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం 5 అభివృద్ధి డొమైన్ల గురించి, వాటికి సంబంధించిన కృత్యాల గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిగా శారీరక అభివృద్ధి డొమైన్ గురించి తెలుసుకుందాం. ఈ డొమైన్ శారీరక అభివృద్ధిని తెలియజేస్తోంది. ఇందులో శరీర పరిమాణంలో పెరుగుదల మరియు శారీరక దృఢత్వం, అలాగే స్థూల కండర మరియు సూక్ష్మ కండర నైపుణ్యాల అభివృద్ధి ఉంటాయి. శారీరక అభివృద్ధికి సంబంధించిన కృత్యాల గురించి తెలుసుకుందాం. కాగితం చింపటం, అతికించటం, చొక్కా గుండీలు పెట్టడం, చిత్రీకరణ, రంగులు వేయడం, చప్పట్లు కొట్టడం, దూకడం, బంతిని పట్టుకోవటం, పరిగెత్తడం మరియు జంతువులు నడిచినట్లుగా నడవటం మొదలైనవి. మేధోభివృద్ధి అనేది పిల్లల ఆలోచన మరియు హేతుబద్ధత యొక్క అభివృద్ధిని నిర్వచిస్తుంది. వర్గీకరణ, జతపరచటం, రంగులు మరియు ఆకారాల గుర్తింపు,
పూర్వగణిత సామర్థ్యాల అభివృద్ధి, సమస్య పరిష్కార సామర్థ్యాలను ఇది మెరుగుపరుస్తుంది. మేధోభివృద్ధికి సంబంధించిన కృత్యాలు. 5 ఇంద్రియాలకు సంబంధించిన కృత్యాలు: చూడటం, వినటం, వాసన చూడటం, రుచి చూడటం, తాకడం లేదా స్పర్శ, జతపరచటం, వివిధ వర్గాల ఆకారాలు, రంగులు మొదలైనవి ఆధారంగా వర్గీకరించటం, వర్గీకరణ, జ్ఞాపక శక్తిని పెంచే ఆటలు, వరుస క్రమంలో అమర్చటం మరియు పజిల్స్ పరిష్కరించటం మొదలైనవి. భాష మరియు అక్షరాస్యత అభివృద్ధి అనేది మౌఖిక భాష మరియు అక్షరాస్యత కోసం నైపుణ్యాలను పొందటం. పదజాల అభివృద్ధి ద్వారా వినడం, మాట్లాడటం, చదవటం మరియు వ్రాయడం వంటి నైపుణ్యాలను ఇది పెంచుతుంది. భాషాభివృద్ధి కొరకు చేయవలసిన కొన్ని కృత్యాలను తెలుసుకుందాం. పుస్తకాలపై అవగాహన కలగజేయడం, ధ్వని సంబంధిత ఆట, చిత్రపఠనం, సంభాషణ, అక్షరాల గుర్తింపు, పద్యాలు మరియు కథలు చెప్పటం, చదవటం మొదలైనవి. సామాజిక, భావోద్వేగ మరియు నైతిక అభివృద్ధి డొమైన్. ఇది పిల్లల యొక్క భావోద్వేగాల నియంత్రణ గురించి, భావాలను వ్యక్తీకరించే విధానం గురించి మరియు ఇతరులతో సానుకూల సంబంధాలను ఏర్పరచుకునే సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తుంది. ఇంటితో, పాఠశాలతో మరియు సమాజంతో పరస్పర అనుబంధాలను కలగజేయటానికి ఈ అభివృద్ధి పునాదిగా పనిచేస్తుంది. సామాజిక, భావోద్వేగ అభివృద్ధి కొరకు కృత్యాలు: చిన్న సమూహాలలో ఆడుకోవడం, పుట్టినరోజు పండుగ, ఇతర వేడుకలు జరుపుకోవటం, తన వంతు కోసం వేచి ఉండటం, ఇతరులు చెప్పేది వినటం, ఇతరులతో విషయాలను పంచుకోవటం, మిర్రర్ గేమ్, డాల్ హౌస్ మరియు రోల్ ప్లే లేదా డ్రామా మొదలైనవి. సౌందర్యాత్మక మరియు సాంస్కృతిక అభివృద్ధి డొమైన్ అనేది దృశ్య మరియు ప్రదర్శన కళలలో పిల్లలు వారి సామర్థ్యాలను, సున్నితత్వాన్ని మరియు భావోద్వేగాలను వ్యక్తపరచటానికి సహాయపడుతుంది. సౌందర్యాత్మక మరియు సాంస్కృతిక అభివృద్ధి కొరకు కృత్యాలు: కూరగాయలు, పండ్లు, చేతి వేళ్లు మొదలైన వాటిని ఉపయోగించి ముద్రించటం, గానం, నృత్యం, స్వేచ్ఛ ఆటలు మరియు చిత్రలేఖనం వంటివి. పిల్లల సమగ్ర అభివృద్ధికి తోడ్పడటానికి శారీరక, మేధో, భాష మరియు అక్షరాస్యత, సామాజిక, భావోద్వేగ, నైతిక, సౌందర్యాత్మక మరియు సాంస్కృతిక అభివృద్ధి అనే 5 అభివృద్ధి డొమైన్లను మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ డొమైన్లు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. కొన్ని ఉదాహరణలతో అభివృద్ధి డొమైన్ల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుందాం. చిత్రంలో ఉన్న పిల్లవాడు రంగురంగుల బంతులతో ఆడుకుంటూ వాటిని పట్టుకుని పెట్టెలో వేస్తూ ఉన్నాడు. ఈ కృత్యం ద్వారా శారీరక అభివృద్ధి సంబంధించిన కంటి, చేతి సమన్వయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా మేధాభివృద్ధికి సంబంధించిన రంగుల గుర్తింపు, బంతులను క్రమ పద్ధతిలో అమర్చటం వంటి పూర్వగణిత నైపుణ్యాలను కూడా బోధించవచ్చు. మనం పిల్లలతో ఒకరికొకరు బంతిని విసిరే ఆట ఆడమని చెప్పినప్పుడు పిల్లలు బంతిని ఎలా పట్టుకోవాలో మరియు ఎలా విసరాలో నేర్చుకుంటారు. అలాగే ఆట ఆడేటప్పుడు ఇతరులతో ఎలా సంభాషించాలో కూడా నేర్చుకుంటారు. ఈ చిత్రంలో పిల్లలు అమ్మకదారునితో మరియు ఇతర పిల్లలతో సంభాషించటం, బొమ్మలను ఎంచుకోవటం మీరు గమనించవచ్చు. ఇలా పరస్పర సంభాషణ వారిలో భాషను అభివృద్ధి చేయడమే కాకుండా ఆలోచించి ఎంపిక చేసుకున్నప్పుడు మేధో నైపుణ్యాలు కూడా అభివృద్ధి చెందుతాయి. పిల్లల పెరుగుదల మరియు అభివృద్ధికి తగిన వాతావరణాన్ని కల్పించేందుకు సంపూర్ణ మద్దతును అందించటానికి తల్లిదండ్రులు మరియు అంగన్వాడీ కార్యకర్తలు అన్ని అభివృద్ధుల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవటం ఎంతో ముఖ్యం. 3 నుండి 6 సంవత్సరాల వయసు గల పిల్లలతో పనిచేస్తున్నప్పుడు 3 వేరువేరు వయసుల పిల్లల్లో సమగ్ర అభివృద్ధికి వీలైనన్ని అభ్యసన అనుభవాలు కలగజేయటానికి వయసుకు, దశకు తగిన కృత్యాలు ఇవ్వడం అవసరం. వీడియోను చూడటం ద్వారా
వయసుకి తగిన కృత్యాలను ప్రణాళిక చేయటం గురించి మరింత అర్థం చేసుకుందాం. రండి, అంగన్వాడీ పర్యవేక్షకురాలు సరళ అంగన్వాడీ కార్యకర్తలకు చిన్నపిల్లల అభివృద్ధి దశల గురించి ఏం చెబుతుందో విందాం. Let us look at some examples of the stages of development in each domain. అన్ని పరిధులు ఒక క్రమాన్ని అనుసరిస్తుంది. ఈ క్రమం పిల్లలందరిలో ఒకే విధంగా ఉంటుంది. పిల్లలందరిలో ఒకే క్రమంలో మరియు దాదాపు ఒకే వయస్సులో వివిధ నైపుణ్యాల అభివృద్ధి చెందుతాయని ఇది సూచిస్తుంది. శారీరక మరియు పెద్ద కండరాల అభివృద్ధికి ఉదాహరణ, పిల్లలందరూ మొదట ఎలా కూర్చోవాలో నేర్చుకుంటారు. 5 నుండి 7 నెలలు కూర్చోవడం, 8 నుండి 9 నెలలు నిలబడటం, 9 నుండి 12 నెలలు నడవటం. అదేవిధంగా 3 నుండి 4 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు తీగకు లేదా వైరుకు పెద్ద రంధ్రంతో ఉన్న పూసలను గుచ్చగలరు. 4 నుండి 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు తీగకు లేదా వైరుకు చిన్న రంధ్రంతో ఉన్న పూసలను గుచ్చగలరు. 5 నుండి 6 సంవత్సరాల వయస్సు పిల్లలు గొలుసు లింక్, దారం లేదా తీగల ద్వారా చిన్న రంధ్రం ఉన్న అనేక పూసలను ఒక్క డిజైన్లో వరుస క్రమంలో గుచ్చవచ్చు. రండి, అభివృద్ధి దశల యొక్క మరికొన్ని ఉదాహరణలను చూద్దాం. ఉదాహరణకు, భాషా అభివృద్ధి 3 నుండి 4 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు తన ఆలోచనలను 3 నుండి 4 పదాలలో లేదా చిన్న చిన్న వాక్యాలలో వ్యక్తీకరించవచ్చు. 4-5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లవాడు ఒక వస్తువు గురించి మాట్లాడవచ్చు లేదా పూర్తి వాక్యాలలో వ్యక్తీకరించిన తన అనుభవాన్ని పంచుకోవచ్చు. 5 నుండి 6 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లవాడు 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలను ఉపయోగించి తన ఆలోచనలను వ్యక్తపరచగలడు. మేధో వికాసం 3-4 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లవాడు ఒక లక్షణం ఆధారంగా సాధారణ వర్గీకరణ చేయవచ్చు. ఉదాహరణకు, ఆకారం లేదా రంగు ఆధారంగా వర్గీకరణ. 4 నుండి 5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లవాడు 2 లక్షణాల ఆధారంగా వస్తువులను వర్గీకరించవచ్చు. ఉదాహరణకు, ఆకారం మరియు రంగు రెండింటి ఆధారంగా వర్గీకరణ. 5 నుండి 6 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు 3 లక్షణాల ఆధారంగా వస్తువులను వర్గీకరించవచ్చు. ఉదాహరణకు, ఆకారం, పరిమాణం మరియు రంగు ఆధారంగా వర్గీకరణ. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న అంశాలన్నిటినీ ఒకసారి పరిశీలిద్దాం. ధన్యవాదములు.